దేవునికి మహిమ కలుగును గాక. విజయశీలుడా నా ప్రాణప్రియుడని పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరుచుకుందాం. విజయశీలుడా నా ప్రాణప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితి. విజయశీలుడా నా ప్రాణప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. చప్పట్లు కొడుతూ యేసయ్య నామని గణపరుచు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో ధైర్యము నిచ్చితి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మది నిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను.
ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. ఆశ్చర్యకరముగా నీ బాహు చాపి విడుదల కలిగించినావు. అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు. నీ స్వాస్యమునకు తండ్రిగా నిలిపి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. నీ స్వాస్యమునకు తండ్రిగా నిలిపి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ఆరోగ్యకరమైనని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడాని సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైనని రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు. అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నీ స్వాస్థ్యమునకు తండ్రిగా నిలిపి నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీ సఫలము చేసి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన కృపలో మనల్ని కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతతో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో,
ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? సంపాదించుకొనడానికి ఇది సమయమా అనే మాట భక్తుడు, గొప్ప దైవజనుడు ఎలీషా చెప్తున్న మాటని ఇక్కడ గమనిస్తున్నాం. ఈ స్థలంలో చెప్పబడిన మాటను మనం గమనించినట్లయితే ఎలీషా గెహాజీతో చెప్తున్నాడు, ఇది సమయమా అనే మాట ఈరోజు నేను మీకు అందించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, చరిత్ర పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన శ్రేష్టమైన సంగతులు మన కొరకు దేవుడు రాసి ఉంచాడు. ప్రతి సందేశం కూడా ఒక ఉన్నతమైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉంది. ఈ చరిత్ర, ఈ రాసుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉన్న చరిత్ర మనకి బాగా తెలుసు. ఆలోచించవలసిన అద్భుతమైన విషయం ఏమిటంటే, గెహజీ ఎలీషా దగ్గర శిష్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో మన జీవితాన్ని ఆత్మీయంగా ఆలోచిస్తే నయమాను చరిత్ర కనబడుతుంది. నయమానికి ఒక సైన్యాధిపతిగా ఉన్న తనకి ఒక కుష్టి వ్యాధి, ఎక్కడికి వెళ్ళినా అతనికి జయం కలుగుతుంది, కానీ ఆ వ్యాధి తనని బాధ పెడతా ఉంది. ఆ తర్వాత ఆ వ్యాధి పోవటం కోసం తన దగ్గర బానిసగా వచ్చిన ఇశ్రాయేలు చిన్నది ఒక వార్త చెప్తుంది. మా ఊరిలో, మా ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన గొప్ప దైవజనుడు అని ప్రవక్త గురించి చెప్పటం. గెహజీ ఈ అనుభవాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క నయమాను ఎప్పుడైతే ఈ చిన్నది చెప్పిన మాటలు విన్నాడు, తన భార్య చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఊరిలో ఆ ప్రాంతానికి వెళతాడు రథం కట్టించుకుని. వెళ్ళిన తర్వాత ప్రభు సముఖంలో దైవజనుడు ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఏమిటంటే, ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునుగులేస్తే అద్భుతమైన విడుదల, స్వస్థత మీకు కలుగుతుందని చెప్తే, నయమాను కోపగించి, మా ఊరిలో నదులు లేవని ఈ ప్రాంతానికి నువ్వు తీసుకొచ్చావా? మా ఊరిలో నదులు ఉన్నాయి కదా, ఇంత దూరం నువ్వు ప్రయాసపడిస్తే నదిలో మునిగి రమ్మంటావా అని కోప్పడతాడు. పనివాళ్ళు చెప్తాడు, జస్ట్ మునుగొచ్చేమన్నాడు కదా అని. అట్లాగెళ్ళి 7 సార్లు మునుగొచ్చి పైకి వచ్చినప్పటికీ చూస్తే తన దేహం పసిపిల్లల దేహం వలె మార్చబడుతుంది. ఆశ్చర్యకరమైన సంగతి. ఒక ఉన్నతమైన అద్భుతం నయమాన్ చెప్తాడు, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నేను గుర్తించాను. ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ప్రపంచంలో ఇంక ఏ దేవుడు లేడని అద్భుతంగా తన నోట తానే సాక్ష్యం పలుకుతాడు. ఇప్పుడు నయమానికి స్వస్థత కలిగిన తర్వాత గెహజీ ఆ తర్వాత ఎలీషా దగ్గర ఉన్న అనుభవాలను గమనించి ఎలీషాతో అంటాడు, నువ్వు నాకు స్వస్థత పొందినట్లుగా మార్గాన్ని చూపించావు, నేను నీకు కానుకిస్తాను అని అంటాడు. అప్పుడు ఆశ్చర్యరీతిగా నయమాను ఇస్తానన్న కానుక ఎలీషా వద్దు అంటాడు. వచ్చేసిన తర్వాత తనతో పాటు గెహజీ ఉంటాడు. గెహజీ తన మనసు ఎలీషాతో ఉన్న నయమాను ఇస్తానన్న కానుక మీద, వెండి బంగారాల మీద, విలువైన వస్త్రాల మీద ఉండిపోయింది. తిరిగి మరలా తన దగ్గర నుంచి బయలుదేరి నయమాన్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, నా యజమానుడు నన్ను పంపించాడు, ఇమ్మన్నాడు, నువ్వు ఇస్తానన్న కానుకని తీసుకుని వచ్చేస్తాడు. అప్పుడు ఎలీషా గెహజీని అడుగుతాడు, నీవు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేనెక్కడికి వెళ్తాను అని అంటాడు. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళా, నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనస్సు రాలేదా? ఆశ్చర్యం. అప్పుడు ఎలీషా గెహజీతో చెప్తున్న మాట ఏమిటంటే, ఇది సమయమా అని మాట చెప్పాడు. ప్రియులారా, మనం ఆలోచించండి, మనకి దేవుడు విలువైన సమయాన్ని మనకిచ్చాడు. ఆ సమయాన్ని మనం దేని కొరకు ఉపయోగించుకుంటున్నాము? ప్రభువు మనకిచ్చిన సమయాన్ని దేని కొరకు ఉపయోగించుకుంటున్నాం అనేది ఒక ప్రశ్నార్థకంగా ఈరోజు మీరు ఆలోచించవలసిన విషయం. చాలామంది వ్యక్తిగత జీవితంలో వారికి ఉన్న సమయాన్ని వ్యర్థంగా సమయం అంతా కాలక్షేపం చేస్తూ, టైం పాస్ చేసుకుంటూ, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు వారి వ్యక్తిగత జీవితంలో. కొంతమందిని మీరు చూడండి, షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటారు. మరికొంతమందిని మీరు చూడండి, ఆ తర్వాత ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు, బంధువులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో సమయాన్ని అనవసరంగా వ్యర్థంగా మైన వాటి కొరకే ప్రయాసపడుతూ యూస్ చేస్తూ సమయం అంతా మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు.
ఒక్క నిమిషం మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారా, వ్యర్థపరచుకున్నారా, లేకపోతే ఉపయోగకరంగా ఉపయోగించుకుంటున్నారా అనేది ఈరోజు మీరు మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఆలోచించవలసిన విషయం. ఈ 2020 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పటికి 7 నెలలు గడిచిపోయి ఇది 8వ నెలలో మనం ప్రవేశపెట్టాడు దేవుడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని ఎలాగ ఉపయోగించుకుంటున్నాం అనేది మీరే మీ అంతరంగంలో ఒక ఆత్మీయంగా ఆలోచించవలసిన విషయం అని ప్రభువు చెప్తున్నాడు. కొంతమందిని మీరు చూడండి, ఎక్కువగా సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎలా అనంటే మీకు వివరంగా చెప్తాను. ఒక ఆయన నేను అడిగాను, అయ్యా మీరు ఎలా ఉంటున్నారు, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే ఆయన అంటాడు, పాస్టర్ గారు నాకు 24 గంటలు సరిపోవట్లేదని అన్నాడు. నేనన్నాను, ఏమండి బాబు 24 గంటలు దేవుడి దయ వల్ల రోజుకి 24 గంటలు ఇచ్చాడు, ఆ 24 గంటలు కూడా సరిపోతే ఏంటి ఏం చేస్తారండి మీరంటే, దేనికోసమండి మీకు 24 గంటలు టైం సరిపోవట్లేదు, మీరు ఏమన్నా ఏం చేస్తారని అంటే ఆయన అంటాడు, టీవీ చూడటానికి 24 గంటలు సరిపోవట్లేదని అన్నాడు. అంటే మారిన సినిమాల్లో చూసేస్తాడేమో, మారిన సీరియళ్ళలో రిమోట్ మార్చేసుకుంటాడేమో మనకు తెలియదు. సమయాన్ని వ్యర్థం చేసుకుని, అరే తన మీద కుటుంబ బాధ్యత ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ మర్చిపోయి వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడంటే ఒక్కసారి తన భవిష్యత్తుని గురించి, తన పిల్లల గురించి, తన కుటుంబాన్ని గురించి ఆ యజమానికి ఏమైనా బాధ్యత ఉన్నదా అనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. మరికొంతమందిని మీరు గమనిస్తూ ఉంటుంటే చాలామంది సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటూ ఉంటారంటే, ఎక్కువ శాతం వాళ్ళు జీవితాన్ని మీరు చూస్తుంటే ప్రయాణాలు చేయటం కొరకు, మరికొంతమంది 24 గంటలు వాళ్ళ మిషన్ ఇంకా తింటానే ఉంటారు, మిషన్ పనిచేస్తూనే ఉంటుంది. ఇలాగ అనవసరంగా సమయాన్ని మిస్యూజ్ చేసుకున్నారు. కానీ దేవుడు ఈ సమయాన్ని గురించి లెక్క చెప్పాలని అనుకుంటే ఆ సమయాన్ని గురించి చాలా సద్వినియోగపరచుకోవాలి కదా. బైబిల్ అంటుంది, అపోస్తలుడైన పౌలు అంటాడు, దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, సమయాన్ని పోనివ్వద్దు, దాన్ని సద్వినియోగపరచుకోమని అద్భుతమైన మాట చెప్తూ వచ్చాడు. కనుక మీరు జీవితంలో తిరిగి రానివి 3 కనబడుతూ ఉంటాయి మనకి. మనిషి పోయాడనుకోండి మరలా తిరిగి రాడు, సమయము అయిపోయిందనుకోండి అది మరలా తిరిగి రాదు. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఈ అనుభవాల్లో సమయము అయిపోయింది కనుక ఆ సమయం మరలా తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని చాలా సద్వినియోగపరచుకోండి. దేవుడు మీకు ఇచ్చిన సమయంలో వృధాగా కాలక్షేపం చేయకుండా ఆ సమయాన్ని విలువైన వాటి కొరకు ఉపయోగించుకోవటానికి మీరు ప్రయోగం చేయటానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ప్రభు మహారాజైన సొలొమోను ద్వారా చెప్పాడు, సోమరి చేమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టుకుని వాటి దగ్గర నువ్వు జ్ఞానం తెచ్చుకో అన్నాడు. చాలామంది ఎక్కువసేపు సమయం అంతా కూడా నిద్రపోవటానికి ఉపయోగించుకుంటుంటారు. 24 గంటల్లో వాళ్ళు ఎక్కువ శాతం నిద్రపోవటానికి ఇష్టపడుతుంటారు. అలా కాదు, సమయం నిద్రకి ఒక 8 గంటలు నిద్రపోవటానికి గవర్నమెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానీ చెప్పిన రూల్ ప్రకారం ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఉద్యోగం చేయడానికి ఒక సమయం, ఇలాగ లోక సంబంధమైన వాటి కొరకు ఉపయోగించుకోవాల్సిన సమయం, దేవుని కొరకు ఉపయోగించుకోవాల్సిన సమయాన్ని అలా ఉపయోగిస్తే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఇది సమయమా అని ఎలీషా అడుగుతున్నాడు గెహజీతో. ఇది దేనికి సమయము, ఈ సమయం దేని కొరకు మనం ఉపయోగించాలి అనంటే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు క్లుప్తంగా వివరంగా అందించాలని ఆశపడుతున్నాను. చదువుదాం. మొదటి మాట, హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చదువుకుందాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయిడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. దేవుణ్ణి వెతకటానికి ఇదే సమయము అనే మాట ప్రవక్త హోషేయ చెప్తున్నాడు. మొదటి మాట, దేవుణ్ణి వెతికే సమయం ఇది. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి, ప్రేమ అనే పంట ఆ కోతను కొయ్యండి. మీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇది సమయమా అని ప్రభు అన్నాడు కదా. ఇది దేనికి సమయం అంటే మీ జీవితంలో ఇది దేవుణ్ణి వెతికే సమయం అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. దేవుణ్ణి వెతకవలసిన ఆ సమయంలోనే ప్రభువుని మనం వెతకాలండి. వాక్యంలో మనం చూడగలుగుతాం, యెహోవా మీకు దొరుకు కాలంలోనే ఆయన్ని వెతకండి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన మీరు వేడుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది.
కనుక ఆత్మీయులైన మీరు దేవుణ్ణి వెతకవలసిన సమయంలో ప్రభువుని మనం వెతకాలి. ఆయన మనకి సమీపంగా ఉండగా ప్రభువును మనం వేడుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, వాక్య భాగంలో మనం గమనించిన మాటలు ఇలా ఉన్నాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు చెప్పాడు తన శిష్యులతో. కాబట్టి దేవుణ్ణి వెతకవలసిన ఆ సమయంలోనే, దేవుడు సమీపంగా ఉండవలసిన ఆ సమయంలోనే ప్రభువుని మనం వేడుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులవుతారని వాక్యం చెప్తుంది. కనుక దేవుడిని దూరంగా ఉండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ప్రభువుని వెతికే సమయంలో మనం ఆయన్ని వెతకాలి. చూడండి, లోకంలో ఎంతోమందిని మీరు గమనిస్తే, కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వ్యాపారంలో లాభాన్ని వెతుకుతూ ఉంటారు. మరికొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువులో జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు వెతుకుతూ ఉంటారు. కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్లను వెతుకుతూ ఉంటారు. వయసు వచ్చిన వాళ్ళు వివాహ సంబంధాలు వెతుకుతూ ఉంటారు. కానీ లోకం సంబంధమైన వాటిని అన్నీ వెతకటానికి మనిషికి సమయం ఉంటుంది. కానీ దేవుణ్ణి వెతికే ఆ సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన ఆ సమయాన్ని మనిషి దేవుడికి ఇవ్వలేక, దేవుణ్ణి వెతకలేక ప్రభువుకి దూరంగా ఉంటున్న ప్రతికూలమైన పరిస్థితిలో మనిషి సాగిపోతున్నాడు. దేవుని వాక్యపు వెలుగులో మనం గమనించినట్లయితే, వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వాళ్ళు ఏమైనా ఉన్నారేమో అని ప్రభు ఆకాశం నుండి చూస్తున్నాడట. కనుక దేవుణ్ణి వెతికే ఆ అనుభవాలు మనకి రావాలి. ప్రభువుని సమీపంగా ఉండగానే ఆయన వేడుకునే మంచి మనస్సాక్షిని దేవుడు మీకు ఇవ్వాలని, ప్రభువుకి మీరు సమీపస్తులుగా మారిపోవాలని, ఒక సాక్షిగా మీరు నిలిచి ఉండాలని, ఒక దైవజనుడిగా నేను మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఆత్మీయంగా మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో సంగతులు దేవుడు రాసి ఉంచాడు. ఒక స్త్రీ ఉంది, ఆమె 10 వెండి నాణాలు ఉంటే ఒక్క వెండి నాణ్యమే పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందో తెలుసు? ఒక దీపాన్ని వెలిగించి చీపురు తీసుకుని ఇల్లంతా ఊడ్చి ఆ పోగొట్టుకున్న నాణ్యం కొరకు వెతుకుతూ ఉంటుంది. కాబట్టి లోకంగా ఎన్నో వాటిని మనం వెతుకుతూ ఉన్నాం, కానీ దేవుణ్ణి వెతికే అనుభవాలు మనిషికి రావటం లేదు. చరిత్రలో మనం చదువుకుంటుంటే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. అది మీకు చదివించాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 15వ అధ్యాయం 15వ వచన భాగాన్ని భక్తులు చదువుతారు, ఆలకిద్దాం. ఇలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి. పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి, దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధము, దేశస్తులందరితో యుద్ధాలు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. ఆస పరిపాలన చేసిన దినాలలో భయంకరమైన ప్రజలు కల్లోలాల మధ్యలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం కరోనా వైరస్ ప్రభావంతో విజృంభిస్తుంది, మన జిల్లా అంతా భయంకరంగా వ్యాపించిన ఈ దినాలలో దేవుణ్ణి వెతకవలసిన ఈ సమయంలోనైనా ప్రభు ఆయనకు సమీపంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కరోనాకు భయపడినట్లుగా నువ్వు దేవునికి భయపడితే ఆ ఉగ్రత నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కనుక ప్రజలు కల్లోలాల మధ్యలో ఉన్నప్పుడు ఆస అనే ఒక రాజు, ఆ దేశాన్ని పరిపాలిసిన రాజు ఏమంటాడంటే, ఇదిగో ఈ బాధ మీరు తొలగిపోవటానికి దేవుణ్ణి వెతకండి, దేవుడు మీకు ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశంలో నెమ్మది కలుగు చేస్తాడని చెప్పాడు. అలాగే ఆ ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభించారో ఆ మరుక్షణమే దేవుడు ఆ ప్రజలకి చుట్టూ ఉన్న దేశస్తులందరి మధ్యలో గొప్ప నెమ్మది కలుగు చేసి వారికి విడుదల కలుగు చేశాడండి. కనుక మీ ఆత్మీయంగా దేవుణ్ణి వెతకటానికి మీరు సిద్ధపడండి. కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. చాలామంది కుటుంబస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల్ని తిడతా ఉంటారు. చిన్నదానికి పెద్దదానికి పిల్లల్ని తిడతా ఉంటారు. సరే, మామూలుగా తిడితే బాగుంటుంటుంది. కొంతమంది ఆ పిల్లల్ని తిట్టే ముందు వాళ్ళ భార్య మీద ఉన్న కోపం తొలగిపోవాలంటే ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకుని తిడతా ఉంటారు కొంతమంది. మా రోజు పిల్లోడు స్కూల్కి వెళ్ళి వచ్చాడండి, సాయంకాలం ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్న అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆ పిల్లోడు వచ్చిన వెంటనే అన్నాడు, రే నీళ్ళు తాగుతావా అన్నాడు. వద్దు డాడీ అన్నాడు వాడు. ఒరే కొబ్బరి నీళ్ళు తాగుతావరా అన్నాడు. వద్దు డాడీ. ఒరే కనీసం పాలైనా తాగుతావరా అంటే వద్దు డాడీ.
అప్పుడు వాడితో వాళ్ళ డాడీ అంటాడు, అచ్చం నువ్వు మీ అమ్మలాగారా, రక్తం తప్ప ఏమి తాగు నువ్వు అని వాళ్ళ అమ్మని వంక పెట్టి తిట్టడం కోసం ఆ పిల్లోడిని అట్లా అని తిడతా ఉన్నాడు. వాళ్ళమ్మ కిచెన్ రూమ్లోంచి ఎంటా ఉంది ఈ మాటలన్నీ. ఆడు బ్యాగ్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ అంటది, రే యాపిల్ తింటావరా అని అడిగింది. వద్దు మమ్మీ అని. ఫైన్ ఆపిల్ తింటావరా? వద్దు మమ్మీ. కనీసం దానిమ్మ పళ్ళేం తింటావరా? వద్దు మమ్మీ. అచ్చం వీళ్ళ నాన్నలాగా దెబ్బలు తప్ప ఏమీ తిండవు అని వాళ్ళ నాన్నని అలా వంక పెట్టి తిట్టిందండి. చూడండి, చాలామంది జీవితంలో ఇలాగ దేవుణ్ణి వెతకవలసిన వాళ్ళు కుటుంబంలో గొడవలు పెట్టుకుని భార్యాభర్తల మధ్యలో ఏదో సమస్య, పిల్లల మీద కూడా వాళ్ళు తోసేసి ఆ రకరకాలుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నారు. పిల్లల బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. దేవుణ్ణి వెతికే వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందంటే, కీర్తనల పుస్తకంలో ఒక మాట రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 3వ వచన భాగాన్ని మీరు గమనించినట్లయితే ఒక అద్భుతమైన మాట దేవుణ్ణి వెతికే వాళ్ళ గురించి రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు. దేవుణ్ణి వెతికే వాళ్ళ హృదయము సంతోషంగా ఉంటుందంట. చాలండి, ఆయన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అని భక్తుడు అంటాడు. దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో వాళ్ళ గుండె నిండా సంతోషం ఉంటుందండి. ఈ రోజున మనిషి సంతోషం కొరకు ఎన్నో వాటి కొరకు ప్రయత్నిస్తున్నాడు, కానీ నీ జీవితంలో నిజమైన మనశ్శాంతి, పీస్ఫుల్ మైండ్, ప్రశాంతమైన వాతావరణం అనుభవించాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి వెతికే ఆ అనుభవం నీకు రావాలి. మా ప్రాంతంలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. మేము దేవుని సందులో విశ్వాసిగా కొనసాగుతున్న ఆ రోజుల్లో మా పాస్టర్ గారు పరిచర్య నిమిత్తమే ఒక గ్రామానికి వెళుతూ, ఆ ప్రాంతాలకు వెళుతూ దేవుని గురించి చెప్తూ అనేకమైన రాజ్య సువార్త ప్రకటించి అనేకుల్ని ప్రభువులోనికి నడిపించిన గొప్ప సేవకులు. అయితే దైవజనులు ఒకరోజు ఆ ఊరిలో ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో మీరు ఆ వీధిలోంచి వస్తూ ఉంటారు కదా, ఒకసారి దేవుని పత్రికలు తీసుకొని వాళ్ళకి ప్రభువు గురించి చెప్పండి అని మాట్లాడితే ఆశ్చర్యరీతిగా ఆలోచించి నేను, నాతో పాటు అక్క ఆ వీధిలో ఎవరెవరు ప్రభువుని గురించి తెలుసుకోలేదో వాళ్ళకి దేవుని పత్రిక ఇద్దాము, దేవుడి గురించి తెలుసుకుంటారని వెళ్తూ ఉంటే ఆ వీధిలో తల్లి చెప్పారు, అయ్యా ఈ వీధిలో ఒక ఆమె మంచం మీద పడుంది, వయసు చూస్తే 28 సంవత్సరాలు, చాలా సిక్ అయిపోయి బాధపడుతుంది అని అంటే మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఆమె కడుపు పరిస్థితిని చూస్తుంటే లోపల కణిత గెడ్డ ఉంది అండి, భయంకరమైన ఇంత కణితి ఉండిపోయింది. చాలా హాస్పిటల్ తీసుకెళ్లారంట, తిరగలేని హాస్పిటల్ అంటూ లేదట, చాలా ప్రయాసపడ్డారట. అప్పుడు ఈ విషయం తెలిస్తే మేము ఆ సహోదరిని మందిరానికి నడిపించాం. నేను ఒక మాట చెప్పాం, మీరు ఈ సమయంలో ప్రభు దగ్గరికి రండి, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, చేయవలసిన వైద్య సేవలన్నీ అందాయి, డాక్టర్లు ఏం చేయలేని అన్నారు కదా, ఈ సమయంలో ప్రభువుని వెతికే సమయం కాబట్టి ఇప్పుడు మీరు ప్రభు వైపు తిరిగితే ఆశ్చర్యం ప్రభు చేస్తారని చెప్తే వాళ్ళు విశ్వసించి ప్రభు మీద నమ్మికతో దేవాలయానికి, మందిర ఆవరణానికి వచ్చారు. ఎప్పుడైతే ప్రార్థన మందిరానికి వాళ్ళు రావటం ప్రారంభించారో 1-2 వారాలు కంటిన్యూగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వారికి సంపూర్ణ విశ్వాసం కలిగింది. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే లోపల ఉన్న కణితే ఆశ్చర్యరీతిగా కరిగిపోయింది. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు, దేవుని మందిరానికి రాకముందు మా పరిస్థితి ఇలా ఉంది, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుణ్ణి వెతికిన తర్వాత హృదయం నిండా సంతోషం ఇచ్చి ఆ కణితి కరిగిపోయినట్లుగా ప్రభు చేశాడు. వాక్యపు వెలుగులో నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళ గుండె నిండా సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఈ ఆనందం, ఈ వైరాగ్యం, ఈ భాగ్యం దేవుడు మీకు ఇవ్వాలని, ఆయన మీకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెతకాలని. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా, బెతెస్దా కోనేరులో ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉంటుంటే ఎవ్వరు ఆ యొక్క కోనేరులోకి దిగుతుంటే వాళ్ళు బాగైపోతున్నారు. కనుక ఆయా సమయంలో దేవుడు చేయవలసిన అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో చేస్తాడు. మీరు విశ్వసించండి, తప్పక దేవుడి మీద నమ్మిక చొప్పున మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కనుక ఇది దేవుణ్ణి వెతికే సమయం అని ప్రభు మీకు గుర్తు చేస్తున్నాడు. అట్టి కృపా భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక రెండవ సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది దేనికి సమయం, ఇది సమయమా అని భక్తుడు అంటున్నాడు.
మొదటగా మీతో చెప్పాను, ఇది దేవుణ్ణి వెతికే సమయం అని. రెండవదిగా కూడా బైబిల్ గ్రంథంలోంచి మీకు మరొక వాక్యాన్ని చదివించాలని ఆశపడుతున్నాను. చదవండి. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 21వ వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. చాలండి. ఇక్కడ తుయితైరా అనే సంఘంతో చెప్తున్నాడు, మారు మనసు పొందే సమయము. మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చాను. కానీ ఆ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జారత్వము, విగ్రహారాధనతో నిండిపోయి మారు మనసు పొందటానికి కూడా సిద్ధపడలేని భయంకరమైన దుస్థితి మధ్యలో ఆ పరిస్థితులు ఉన్నాయని బైబిల్లో చెప్పబడిన మాటని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు రెండవదిగా అంటున్నాడు, మారు మనసు పొందే సమయం ఇది. నీ జీవితంలో ఇంకా ప్రభువు దగ్గరికి వచ్చి సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్న ఒకవేళ మార్పు చెందకుండా ఉన్నావేమో, నీ మనస్సు మారి నూతనం అవ్వాలి, రూపాంతరం చెందాలి. నీ ఆలోచనలు, తలంపులు, చూపులు, నిర్ణయాలు మార్చుకుని ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయమని, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఒక రక్షణార్థమైన మార్పుని కలుగు చేస్తుందని, ఇక కఠిన హృదయం వలె ఉండక నీ పాపాల విషయమే పశ్చాత్తాపడి మార్పు చెందమని ఆ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడని ఈ సమయంలో ప్రభు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లల మార్పు అనేది బైబిల్ గ్రంథంలో అనేకమైన విధాలుగా కనబడుతుంది. కొంతమంది దేవుని దగ్గరికి రాకముందు ఒకలా ఉంటారు, అనేకమైన అలవాట్లతో ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ మనస్సు పూర్తిగా మార్చుకుంటారు. మరికొంతమందిని గమనించినట్లయితే దేవుని దగ్గరకు వస్తారు, కొంచెం మార్పు వస్తుంది, ఇంకా ఆచారాలు మాత్రం మానరు, అలవాట్లు మాత్రం మార్చుకోరు. అలా కాకుండా సరైన మారు మనసు మీరు పొందిన వారిగా ఉండాలని, ఒక దైవ చిత్తానుసారమైన మార్పు మీలో రావాలని ఒక సేవకునిగా నేను ఆశతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నానండి. ఆ మధ్యకాలంలో మా చర్చి విశ్వాసి ఒక ఆమె వాళ్ళ అన్నయ్య గారు బంధువులు చనిపోయి ఉంటే బ్రాంచ్ చర్చ్లో అక్కడ పలకరించడానికని వెళ్ళాను. పలకరించడానికని వెళితే ఆ తల్లి నాతో మాట్లాడుతూ, మా అన్నయ్య చాలా మంచోడండి, కానీ అతనుకున్న హ్యాబిట్ డ్రింకింగ్ వల్ల చనిపోయాడు, తాగేసి బాగా లివర్స్ పాడైపోయాయి. సరేనమ్మా, అయిపోయిన గురించి మనం ఏం చేసుకున్న బాధ లేదు కదా, ఇప్పుడు అనుకున్న ఉపయోగం లేదు, పోన్లే ఈ లోకాన్ని విడిచిపెట్టారు, ధైర్యంగా ఉండండి అంటే ఆమంటారు, దేవుణ్ణి నమ్ముకున్నామండి, ఈ ఇంట్లో ఉంటున్నామండి, ఇంట్లో చనిపోయాడండి, ఇల్లు మారమంటున్నారండి ఊరోళ్ళందరూ అని అంటే నేను అన్నాను, అమ్మా నువ్వు మారు మనసు పొందావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, ఇంట్లో చచ్చిపోయినంత మాత్రాన్ని ఏమి ప్రాబ్లం లేదమ్మా, ఇల్లు మారటాలు అలాంటివి ఏమీ లేవు, మా ఆచారాలు ఏమీ లేవు తల్లి అని చెప్తే ఆమె విశ్వసించగలిగింది. కనుక చాలామంది జీవితాల్లో సరైన మారు మనసు రావాలని ప్రభు కోరుకున్నాడు. ఆచారాల నుంచి, సంప్రదాయాల నుంచి మార్పు రావాలని దేవుడు ఎన్నో ఆశపడుతూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. సేవలో జరిగిన ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నేను సేవకు వచ్చి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాను. ప్రారంభ దినాల్లో మా నాన్నగారు ప్రభు దగ్గరికి చేరిన ఆ రోజుల్లో మా అమ్మ ఇల్లు కట్టిస్తూ ఉంది. ఇల్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు ఆల్మోస్ట్ అయిపోయి పైన స్లాబ్ వేయాలి. స్లాబ్ వేసే ఆ టైంలో మా మామయ్యలు అన్నారు, ఒరే నువ్వు ఇంటికి వెళ్ళి అన్నీ చక్కపెట్టుకో, ఆ స్లాబ్ వేసే పనుల్లో ఉండండి అని చెప్పి దగ్గరుండి చేపించమని చెప్తే, అప్పుడు ప్రారంభ దినాలు కాబట్టి సేవ తక్కువగా ఉన్నది కాబట్టి అప్పుడు ఒకసారి నేను వెళ్ళి ఆ ఇంటికి సంబంధించిన సెంటరింగ్ మేస్త్రితో మాట్లాడి సెంటరింగ్ అన్ని సిద్ధపరచడం జరిగింది. ఆశ్చర్యం, సెంటరింగ్ పనులన్నీ ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా పని ప్రారంభిస్తారు, ఈరోజు వస్తామని చెప్తే నేను ఆ రోజు వెళ్ళాను. వెళితే వాళ్ళు పనులన్నీ ఆ సెంటరింగ్ సంబంధించిన సామాన్లని కిందకి దించారు. పని స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు కొబ్బరికాయ ఒకటి ఉండే నేను కొట్టుకుంటాను అన్నారు. నేను అన్నాను, కొబ్బరికాయ ఎందుకయ్యా అన్నాను. అదేనండి మేము ఇల్లు ప్రారంభించినప్పుడు కొబ్బరికాయ కొడతామండి అని. నేను అన్నాను, మేము ప్రార్థన చేసుకుని పని ప్రారంభించుకుంటాం, కొబ్బరికాయ కొట్టకూడదయ్యా. లేదండి మా ఊరిలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, చాలామంది చర్చిలు కట్టేటప్పుడు కూడా కొబ్బరికాయ కొడతామండి, మాకు అలవాటండి, మీరు కొబ్బరికాయ ఇవ్వండి అన్నాడు. నేను కొబ్బరికాయ ఇవ్వను, కొబ్బరికాయ కొట్టను, ప్రార్థన చేసే పని ప్రారంభించుకోవాలి. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే మీ సామాన్లు అలా సర్దేసుకుని వెళ్ళిపోండి అని. అదేంటంటే లేదండి మేము ప్రార్థన చేస్తాం. మీరు ప్రార్థన చేస్తారండి,
ఒకవేళ పైనుంచి కింద పడిపోతే మీరు ఏం సమాధానం? అవడో కింద పడ్డో, మేము నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. కాబట్టి మీరు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో చేస్తాడు. సరైన రీతిలో మార్పు చెందండి అని దేవుని గురించి 4 మాటలు చెప్పడం జరిగింది. ఆశ్చర్యరీతిగా సెంటరింగ్ కట్టేశారు, స్లాబ్ వేశారు. అయిపోయిన తర్వాత ఆ సెంటరింగ్ పైనుంచి కిందకు ఓడగొట్టేశారు. అన్ని పట్టుకెళ్ళేటప్పుడు ఆయన అంటాడు, మీరు నమ్ముకున్న దేవుడు గొప్పోడండి అని, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటానని ఆయన సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, మనం సరైన రీతిలో మార్చబడితే మనల్ని బట్టి అనేకులు మార్పు చెందుతారండి. ఆ మార్పు మీలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. తుయితైన సంఘంతో చెప్తున్నాడు, మీరు మార్పు కావాలని కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చదివించాలని ఆశపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్ని ఒకసారి మీరు చదవండి. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన ప్రేరేపిస్తుందని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనాన్ని దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? దేవుడు నీకు మారు మనసు పొందటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో సరైన రీతిలో నువ్వు మారటానికి, నీ మనస్సు మార్చుకోవడానికి, నీ అలవాట్లు మార్చుకోవటానికి, పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు దగ్గర చేరుకోవటానికి, నీ హృదయ తలంపులు మార్పు చెంది ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. దేవుడు ఒక మంచి ఆలోచన ప్రకారంగా నేను నడిపించాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, నినేవే పట్టణస్థులకి యోనా వెళ్ళి ప్రభువు గురించి చెప్తే, రాజు సహితం, పిల్లల సహితం, ఊళ్ళో ఉన్న వాళ్ళందరి సహితం గోని పట్టేసుకుని, అయ్యా మా పట్టణం మీదకి రాబోతున్న ఆ ఉగ్రత నుంచి తప్పించయ్యా. వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడండి, మనస్సు మార్చుకుని ఏడ్చి కన్నీళ్ళు కార్చి ప్రభు వైపు తిరిగితే, దేవుడు పంపిస్తానన్న ఆ ఉగ్రత వాళ్ళ కన్నీళ్ళు కార్చి మార్పు చెందిన విధానాన్ని బట్టి ఆ ఉగ్రతను దేవుడు తప్పించేశాడు. కనుక మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వైపుకు తిరిగే ఆ సమయాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. మార్పు చెందటానికి ఒక సమయం ఇచ్చాడు. ఇంకా కాదులే చూద్దాంలే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు వాక్యం చెప్తుంది. మీరు మార్పు చెంది బాప్తిసం పొందటానికి ఇక వాయిదాలు వేయకండి. ఎప్పుడు ఏ సమయం ఏమవుతుంది ఎవరికి తెలియని పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. దేశమంతా భయంకరమైన చిగురుటాగులాగా మునిగిపోతున్న పరిస్థితులు. ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. కనుక దేవుడు నీకు మారు మనసు పొందటానికి, రక్షించబడటానికి ఒక అద్భుతమైన సమయం ఇచ్చాడు. ఆ సమయంలోనే ప్రభువు నువ్వు రక్షకుడిగా అంగీకరించు, మార్పు చెందు. సరైన మార్పులోనికి నువ్వు రావాలి. ఆ మార్పు కోసం దేవుడు చూస్తున్నాడు. జక్కయ్య చూడు, ఒక్క మాట యేసయ్య చెప్పిన వెంటనే మనస్సు మారిపోయి, ఎంతైతే అన్యాయం చేశాడో 4 అంతలు ఇచ్చేసి వెంటనే త్వరగా దిగి వచ్చి సంతోషంగా చేర్చుకున్నాడంటే యేసు ప్రభుని. చాలామంది మారుతారు. ఇప్పుడు కాదులండి, క్రిస్మస్ పండుగ తీసుకుంటానని బాప్తిసం, జనవరి 1 దగ్గర తీసుకుంటాంలేండి, లేకపోతే ఇంకో సమయంలో ఈస్టర్ పండుగ తీసుకుంటా. నేను అంటాను, అప్పుడు దాకా నువ్వు ఉంటావా? ఎప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏం అర్థం కావట్లేదు. మొన్న ఎవరో చెప్తా విన్నానండి, కారులో వస్తూ ఉన్నాం, మేము ఏదో చిన్న కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చిన పాస్టర్ గారు నాతో మాట్లాడుతూ ఇలా అన్నారు, అయ్యా మా చర్చ్లో ఒక పెళ్లి కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నాం, సిద్ధపడ్డ. ఇప్పుడంతా రూల్స్ వచ్చినాయి కదండి పెళ్లి చేయడానికి, పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కరోనా టెస్టులు చేయాలంట. చూస్తే ఆ పాజిటివ్ కరోనా నెగిటివ్ వస్తే పెళ్లి జరుగుతుంది, పాజిటివ్ వస్తే పెళ్లి క్యాన్సిల్. చూస్తే పెళ్లి కూతురికి టెస్ట్ చేస్తే పెళ్లి కూతురికి పాజిటివ్ వచ్చిందంట. ఇంకా ఆయన గోహలు పెట్టి, ఏమండి బాబు పెళ్ళి అయిపోయింది, ఏం అర్థం కావట్లేదు అన్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది కదా. ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. దుస్థితిలో ఉన్నాం మనం. దేవుడు మనకి రక్షణ భాగ్యం ఇచ్చాడు. విలువైన రక్షణ పోగొట్టుకోవద్దు. మారు మనసు పొంది రక్షించబడవలసిన సమయంలోనే రక్షించబడు. నా గురించి నేను చెప్పగలను, ఒక రాత్రి దేవుడు మాట్లాడాడు, మునుపు దూరస్తుడైన నువ్వు నాకు సమీపస్తుడు కావాలి. ఆ రాత్రి నేను మార్పు చెంది ప్రభు నాకు అంగీకరించిన రక్షకుడిగా. కాబట్టి ఇది మార్పు చెంది రక్షించబడవలసిన సమయం. ఇక 3వ మాట చెప్తాను,
చదవండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లేఖన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచన భాగాన్ని 18వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రార్థన విజ్ఞాపనలు చేసే సమయం ఇది. అద్భుతమైన మాట సంఘానికి దైవజనుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది విజ్ఞాపన ప్రార్థన చేసే సమయం ప్రభు మనకిచ్చాడు. ఈ సమయాన్ని ప్రభు కొరకు మనం ఉపయోగించాలి. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ఉత్తమమైనదండి. చాలామంది ప్రార్థన చేసుకుంటారు వాళ్ళ కోసం. ప్రార్థన 3 విధాలుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వారి కొరకే. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది విజ్ఞాపన అనేదంటే ఇతరుల కోసం చేసే ప్రార్థన. దైవజనుడిని పౌలు అంటున్నాడు, ఇది ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి ఇది సమయం. దేవుడు మీకు ఈ సమయం ఇచ్చాడు. ఈ సమయంలోనే మీరు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువు పాదాల దగ్గర ఆయన కాళ్ళు పట్టుకుని ప్రలాపించడానికి ఈ సమయం మనకిచ్చాడు. కనుక ఆశ్చర్య రీతిగా ప్రభువు పాదాల దగ్గర మనం ప్రలాపించడానికి నిర్ణయం తీసుకుందాం. ఒక సమయం పెట్టుకుందాం, ఇది ప్రేయర్ టైం, ఇది ప్రార్థన సమయం అని. ఆ సమయంలో ప్రార్థనలో పోరాడటానికి ఇష్టపడండి. అబ్రహాం చేసిన పని అదే కదా. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానన్నప్పుడు దేవుడు ఆ పట్టణం కోసం 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతా ప్రభా అన్నాడు. కాపాడుతాను. వాళ్ళ దగ్గరికి వచ్చి డౌట్ వచ్చి మరి ఒక 5 మంది తగ్గి 45 మంది ఉంటే కాపాడుతాను, 40 మంది ఉంటే కాపాడుతాను. ఏమనుకోకు ప్రభా 30 మంది ఉంటే కాపాడుతాను అన్నాను కదయ్యా. 20 మంది కాపాడుతాను, 10 మంది ఉన్నా కాపాడుతాను. విచిత్రం ఏంటంటే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. కానీ ఆశ్చర్యరీతిగా అబ్రహాము చేసిన మొర్ర విజ్ఞాపన బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించాడు. కనుక మీ ప్రాంతాల కోసం, మీ పట్టణాల కోసం ఇది ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి దేవుడు మీకు ఒక అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని ప్రభు కోసం ఉపయోగించండి. ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి సిద్ధపడండి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను మీకు చదివించడానికి ఇష్టపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. అద్భుతమైన మాట ఇది. మన ప్రార్థనలో ఒక పట్టుదల ఉండాలన్నమాట. దేవుడు ఏ విధం చేతనైనా కార్యాలు చేయడానికి సమర్థుడు. ఇది ప్రార్థన విజ్ఞాపనలు చేసే ఈ సమయంలో పట్టుదలగా చేయాలంట. మనం విధవరాలు వచ్చింది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయన, కానీ ఆమెకు న్యాయం జరగాలి. పదే 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 ఆయన పాదాలు పట్టుకుంటుంది. ఆశ్చర్య రీతిగా ఏమిటంటే ఆయన మనుషులకు భయపడ్డు, దేవుని లెక్క పెట్టడు. కానీ ఈమె పదే పదే పట్టు విడవకుండా చేసిన ప్రార్థన ఉంది చూసావా. ఆ ప్రార్థన ద్వారా దీవారాత్రులు మొరపెట్టే వాళ్ళకి ఆయన న్యాయం తీరుస్తాడు అన్నట్లుగా ఒక అద్భుతమైన ఆమె జీవితంలో కార్యాన్ని ప్రభు చేశాడు. మనం బైబిల్లో చూడగలిగితే ఇలాంటి సందర్భాలు. యాకోబు ఒక్క రాత్రే ప్రభువు పాదాలు పట్టుకుని గొప్ప విజయాన్ని సంపాదించుకున్నాడు పట్టుదలతో. కాబట్టి ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనం ఇచ్చి అలాగ ప్రార్థనలో గడపడానికి సిద్ధపడదాం. జరిగిన ఒక సంఘటన మీకు చెప్తే ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన ఎంత విలువైనదో మీకు అర్థమవుతుంది. ఒక అడవి ప్రాంతంలో 3 కుర్రోళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నారండి. వెళ్ళారు, వాళ్ళు ప్రయాణమే వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఒక సెలయేరు ఒకటి కనిపించింది. ఆ సెలయేరు దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. మంచిగా నీళ్ళు తాగి అట్లా మొహం కడుక్కుందామని వెళ్ళారు. వెళ్ళి చూసినప్పటికీ ఆ సెలయేరు దగ్గరలోనే కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి. గులక రాళ్ళలాగా కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి, మెరుస్తూ ఉన్నాయి. వీళ్ళు అడవి జాతి ప్రజలు కాబట్టి, కుర్రోళ్ళు ఆ ప్రాంతంలోంచి పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి ఏ రాళ్ళు అనుకున్నారు. ఒకడేం చేశాడంటే 2 రాళ్ళు ఈ జేబులో ఒకటి, ఈ జేబులో ఒకటి వేసుకుని నడుస్తూ ఉన్నాడు. మరొకడు ఏం చేశాడంటే 2 ఎందుకులే నాకు అనుకుని 1 రాళ్ళు తీసుకుని జేబులో వేసుకుని వస్తూ ఉన్నాడు. ఇంకొకడు ఏం చేశాడంటే తన దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉంది.
ఆ బ్యాగ్ నిండా ఆ విలువైన రాళ్ళు అందులో వేసుకుని వెళతా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే, రే నీకేమన్నా మెంటలిటీ, రాళ్ళు ఎవడైనా మోసుకొస్తాడు, ఇన్ని రాళ్ళు ఎందుకురా, నేను చూడు 2 రాళ్ళు తెస్తున్నాను, నేను చూడు 1 రాడు తెచ్చుకుంటానంటే, సర్లే లేదో అంటారులే అనుకుని ఆ పిల్లోడు అట్లాగే తీసుకుని వస్తున్నాడు. మార్కెట్లోకి వచ్చారు, బజార్లోకి వచ్చారు. ఆ రాడు చూపించి, అయ్యా ఇది మాకు సెలయేరు దగ్గర దొరికింది. 1 రాడు గలినోడు అటుకెళ్ళి, ఈ రాడు ఎంత కాస్ట్ అయ్యా, ఎంత వస్తుందయ్యా అని అంటే, అది చూసి చెక్ చేసి, అయ్యా ఈ రాడు 50,000 వస్తుంది అన్నాడు. 2 రాళ్ళు కలిగినోడు సంబరపడుతున్నాడు. 1 రాయి పడినోడు అయ్యో నేను ఎందుకు తెచ్చుకున్నాను. ఇక బ్యాగ్ కలిగినోడు ఆడ ఆనందానికి అవధులు లేవు. బ్యాగ్ నిండా ఎన్ని రాళ్ళు ఉంటాయో అన్ని 50,000. నేనంటాను, ఆయన సన్నిధిలో 1 దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. ఆయన పాదాల దగ్గర నువ్వు ఎంత సమయం గడిపితే అంత ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. అసలు దేవుడు తన శిష్యుల్ని ఎందుకు పిలిచాడంటే ఆయనతో ఉండాలని పిలిచాడు ఆయన. కానీ ఈరోజు సమయం అంతా ప్రభువు పాదాల దగ్గర గడపవలసిన వాళ్ళు, ప్రార్థనలో పోరాడవలసిన వాళ్ళు, టీవీలకి, సినిమాలకి, లోక సంబంధమైన సెల్ ఫోన్తో, కొంతమందిని మేము చూస్తూ ఉంటామండి, సెల్ ఫోన్తో గేమ్లు ఆడుతుంటారు, వ్యర్థంగా టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోవడానికి దేవుడు మీకు సమయం ఇవ్వలేదు. ఆ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకుని ఆయనతో గడపడానికి ప్రభు మీకు సమయం ఇచ్చాడు. కాబట్టి ఇది ప్రార్థన, విజ్ఞాపనలు చేసి దేశాన్ని మనం కాపాడాలి, రక్షించాలి. ప్రభు ఏ విధము చేతనైనా సరే ఉగ్రత తీరిపోయినట్లుగా, ఆయన కార్యాలు చేసినట్లు, ఎలాగైనా ప్రజలు ఆయన వైపుకు తిరిగేటట్లుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. దేశంలో మహారక్షణ ప్రభు కలుగు చేయాలి. ఈ ఆగస్టు నెలలో మన దేశానికి స్వతంత్రం వచ్చింది. మనిషికైతే ఇంకా స్వతంత్రత రాలేదు. ఇంకా పాపంలో ఉన్నాడు మనిషి విడుదల పొందాలని, ఆ మనుషుల రక్షణార్థం కొరకు, మన దేశ క్షేమం కొరకు ఎలాగైనా ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి. సినీ తారులు, తర్వాత స్పోర్ట్స్ మ్యాన్స్, రాజకీయ నాయకులు ఎందరో ప్రభు వైపుకు తిప్పబడాలి. వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేయాలి. ఇర్మియా వలె జనుల్లో హతులైన వాళ్ళ కోసం జలము, తల కన్నీళ్ళు, ఆ తల జలమయముగా మారినట్లు కన్ను కన్నీటి ఊటగా మారేంత వరకు అలాగ ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన, విజ్ఞాపనలు చేయటానికి సిద్ధపడదాం. ఈ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక 4వ విషయాన్ని మీకు చెప్తాను. ఇది దేనికి సమయము అనంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మనకి సమయం దొరికిన కొలది మేలు చేయదము అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, 4వ మాట, సంఘానికి మేలు చేసే సమయం ఇది. దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక సంఘం ఉంది. మీరు ఏ సంఘానికి అయితే వెళుతున్నారో ఆ సంఘానికి మీరు మేలు చేయాలి. విశ్వాస గృహం అంటే ఫెయిత్ హోమ్, మన పరిచర్య, సంఘము. ఈ పరిచర్యలకు మనము ఖచ్చితంగా పరిచర్య ద్వారా ఎన్నో మనం మేలు పొందుకున్నాం. సేవకుని ద్వారా, సంఘము ద్వారా ప్రతి విశ్వాసి ఏదో ఒక మేలు పొందుకున్నాడు. దేవుని దగ్గరికి రాకముందు తాగుబోతుడిగా ఉండొచ్చు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత త్రాగుడు విడిచిపెట్టాడు. దేవుని దగ్గరికి రాకముందు లోకంలో ఎన్నో పనులు చేసుకునేవాడు, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విడిచిపెట్టాడు. లోకంలో ఉన్నప్పుడు ఎన్నో డబ్బులు వ్యర్థం చేసేవాడు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. అయితే విడిచిపెట్టి ప్రభు ద్వారా మేలు, స్వస్థత పొందుకున్నారు. ఇన్ని మేలులు, ఉపకారాలు పొందుకున్న తర్వాత సంఘానికి నువ్వు మేలు చేయటానికి సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇది సంఘానికి మేలు చేసే సమయం అని ప్రభు గుర్తు చేస్తున్నాడు నిన్ను. ఫెయిత్ హోమ్ అనే విశ్వాస గృహానికి నువ్వు ఖచ్చితంగా మేలు చేయాలి. ఏ విధము చేతనైనా సరే సంఘానికి ఉపకారం చేసే మనసు నీకు ఉండాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ఎన్నో సందర్భాలు, ఒక్కటి కాదు చాలా సందర్భాలు వారు సంఘానికి మేలు చేసిన వాళ్ళుగా, విశ్వాస జీవితంలో వాళ్ళు పరిచర్య కొరకు సహకారులుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. వారి జీవితంలో వర్ధిల్లిన కొలది వారు సంఘానికి సహకారులుగా మారిపోయారండి. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో కూడా, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో సంఘానికి ఏ విధంగానే మేలు చేయాలి. ఒకసారి మేము సండే స్కూల్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసాం.
మన చర్చిలో కొంతమంది సండే స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళకి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసాం. ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత మేము మందిరానికి స్థలం కొంటున్నామన్నమాట. మా మందిరానికి ఎదురుగుండగా స్థలం ఉంటే ఆ స్థలం కొనడానికి సిద్ధమయ్యేదాం. సండే స్కూల్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఆ రోజు అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక తమ్ముడు వచ్చి నా దగ్గరికి, అన్న అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ ఏదో విధంగా పార్ట్ టైం అయినా జాబ్ చేసుకుంటున్నారు, నాకైతే ఏమీ జాబ్ లేదు, ఖాళీగా ఉంటున్నాను. చదువుకోవడం అయితే ఇంజనీరింగ్ చేశాను, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు అని బాధపడుతున్నాను. నేను అన్నాను, నువ్వు ఎందుకయ్యా బాధపడేది, ప్రార్థన చేయి, సంఘం కొరకు ఏదో విధంగా లేదని చెప్తే ఆయన అన్నాడు, అన్న చిన్న ప్రార్థన చేయండి అని జేబులోంచి అట్లా చిన్నది కానుకోటి ఇచ్చి నా చేతిలో పెట్టాడు. నేను ప్రార్థన చేసి చూసుకుంటే అది చైన్, బంగారు చైన్, మెళ్ళ వేసుకునే చైన్ తీసుకొచ్చి, అన్న నాకు దేవుని మందిరానికి స్థలానికి ఇచ్చేయాలని ప్రేరేపణ వచ్చింది, ఇదని నా చేతిలో పెట్టినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. అన్నీ ఉండి ఇచ్చాడంటే అనుకోవచ్చు, ఏమీ లేకుండా ఉన్నది ఆ కొద్దిదాన్ని ప్రభు సేవకి ఇచ్చేయాలని మనసు వచ్చిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా సంఘానికి మేలు చేయాలనే మనసు అనేకులకు ఉన్నట్లా. బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తుందో తెలుసా? మీరు చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాల భాగాలు మీరు చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాడని రాస్తుంది. వాక్యం ఏమంటుందంటే, నీ ఆస్తిలో భాగం ఇచ్చి, నీ రాబడంతట్లో ఫలమిచ్చి దేవుణ్ణి గణపరచు అని. కనుక ఆ విధంగా అనేకులకి ఈ మనస్సు కలగాలి. కొందరికీ కలుగుతుంది. సంఘానికి ఎలాగైనా మేలు చేయాలి, సేవకునికి ఎలాగైనా మనం మేలు చేయాలి, సహవాసానికి ఎలాగైనా మేలు చేయాలి. దావీదు అంటారు కదా, నీవు చేసిన ఉపకారాల్లో నా ప్రాణమా దేన్ని మర్చిపోకు. నువ్వు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లిస్తాను? దావీదు జీవితంలో ఎక్కడో గొర్రెలు కాసుకునే వాడిని దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఎంతగా నన్ను హెచ్చరించడానికి నేను ఎంతటి వాడినయ్యా. ఇప్పుడు దేవుని రుణం ఎలాగైనా తీర్చుకోవాలని దావీదు మనస్ఫూర్తిగా తన సొంత బంగారాన్ని దేవుని మందిరం కొరకు ఇచ్చేశాడు. ఇది త్యాగపూరితమైన మనస్సు. కనుక మీ వ్యక్తిగత జీవితంలో సంఘానికి, సేవకి, పరిచర్యకి ఏ విధము చేతనైనా సరే మీరు చేయవలసిన మేలు ఏది చేయాలనుకుంటున్నారో అలాగ సహాయపడండి. ప్రభు సంఘ పరిచర్యలు మీ ద్వారా సంఘం అభివృద్ధి చెందాలి. మీరు వర్ధిల్ల కొలది ప్రభు సేవలో సహకారులుగా మీరు మారిపోవాలి. నాకు ఒక అంకుల్ తెలుసండి, ఆయన ద్వారా దేవుడు నిజంగా ఎంత స్థితిలో ఆయన ఉంచాడనేది నాకు ఆశ్చర్యం. BSNL అనే ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన డీగా జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయన జీవితంలో క్రొత్తగా మారు మనసు పొందిన తర్వాత ఆయన ఉన్న ప్రాంతంలో ఒక దేవాలయానికి, ఒక ప్రార్థన మందిరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం విన్నాడు. ఆయన విన్న తర్వాత మారు మనసు పొంది రక్షించబడి సంఘం కొరకు ఏదో విధంగా ప్రయాసపడాలని ఆశ వచ్చింది. ఆయన ఆ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి జాబ్ వస్తే ఆ ఊరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన మనసులో ఏముండిపోయిందంటే, నేను వెళ్ళిన సంఘానికి ఎలాగైనా మేలు చేయాలి. సంఘం మా కోసం ప్రార్థన చేశారు, నేను, పిల్లలు, కుటుంబస్తులు అందరూ క్షేమంగా ఉన్నామంటే దైవజనులు చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన గొప్పది కదా అని వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించేసి అక్కడున్న పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మా ఊర్లో నేను మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను, ఇక్కడ ఎలాగైనా మన ప్రార్థన మందిరం ఉండాలి, అయ్యా మీరు ప్రార్థన చేయండి, దేవుడు ప్రేరేపిస్తే మన ఊరిలో ప్రార్థన మందిరం కడదాంలే అని చెప్పారు. లేదండి, నేను స్థలం ఇస్తున్నాను, మీరు మందిరం కట్టండి. ఆశ్చర్యం, తను చేసి ఆ జాబ్లో తను రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయే లోపల 3 ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. 3 చోట్ల కూడా అద్భుతమైన మందిరాలు కట్టించాడు. నేను అనుకుంటాను, ఈ త్యాగం ఎంత గొప్పది. ఎందుకయ్యా ఈ మనసు అతనికి వచ్చిందంటే, ఎలాగైనా సంఘానికి మేలు చేయాలి. మరి నీ ఒక్కడివే రక్షించబడ్డావు. మీ ప్రాంతంలో ప్రార్థన మందిరాలు, అపోస్తుల పరిచర్య,
మహిమ కలిగిన సంఘం ఉపదేశం లేని స్థలాల్లో ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో నీ ద్వారా ఒక మందిరం కట్టబడితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు సంఘానికి ఆ విధంగా మేలు చేయటానికి ఇష్టపడు. మా ప్రార్థన మందిరాల్లో అనేకమైన విశ్వాసుల గుండెల్లో ఈ భారం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో ఈ భారం ఉండాలని, సంఘానికి మేలు చేసేవాడిగా నీవు మారాలని కోరుకుంటున్నాను. ఇక ఆఖరి మాట చెప్పి నేను మిమ్మల్ని ప్రార్థనలు నడిపించాలని ఆశపడుతున్నాను. 5వదిగా ఇది దేనికి సమయం అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరొక వాక్యం కూడా చదివిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుకుందాం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు అంటున్నాడు. అంటే ఇది వాక్యాన్ని ప్రకటించే సమయం. ఇప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఇలాగైనా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, ఆ తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఏ విధంగానైనా వాక్యం ఇలాగైనా ప్రజల్లోకి వెళుతూ ఉంది. ఇదొక అవకాశం ప్రభు ఇప్పుడు ఇచ్చాడు. సమయమందు అసమయమందు. రానున్న దినాలు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. దేశం మీదకి దేశం యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అద్భుతమైన మాట తిమోతితో పౌలు ఏమంటున్నాడంటే సమయమందు అసమయమందు కూడా వాక్యం ప్రకటించు. అందుకే దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక ప్రేరేపణ, ప్రతిరోజు దేవుని వాక్యం అందించాలంటే వెంటనే ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా ప్రారంభించాం. ప్రతిరోజు ఎలాగోలాగని వాక్యం అందించాలని వాట్సాప్లో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం అందించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనకి భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ సమయం వాక్యం ప్రకటించే సమయం. కనుక అనేకులకి ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి నీ వంతుగా నువ్వు ప్రయాసపడాలి. బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఇటలీ పటాలమందు శతాధిపతి. అతడు ప్రార్థన చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రార్థన చేసుకునేవాడు. ఒక్కడే కాదు, తన ఇంటోళ్ళందరితో కలిసి ప్రార్థన చేసుకునేవాడు. కుటుంబ ఆరాధన ఉంది అతనికి. అంత మాత్రమే కాదు, తను చేస్తున్న పని ఏమిటంటే ఆశ్చర్యరీతిగా తన ఇంటిలో వాళ్ళందరితో ప్రార్థన చేసేవాడు. ముఖ్యంగా దాన ధర్మాలు ఎన్నో చేసేవాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అద్భుతమైన పని ఏం చేశాడంటే తన ఇంటికి తన ముఖ్య స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంత ఫ్రెండ్షిప్ డే అన్నారు కదండి, ఆ షిప్పులు మునిగిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా రక్షించబడాలి. మీ ఫ్రెండ్స్ రక్షించబడాలంటే మీకు భారం ఉండాలా, వారికి ఎలాగైనా సువార్త అందాలి, వాక్యం అందాలి. ఇప్పుడు కొర్నేలి శతాధిపతి 100 మందికి లీడరే, కానీ దేవుని వాక్యం ఎలాగైనా వాళ్ళకి అందాలి, దేవుని వాక్యం ప్రకటించాలని ఆశ అతనికి ఉంది. ఇప్పుడు తన ఇంటికి పేతురు అనే దైవజనుడిని పిలుచుకుని తన ముఖ్య స్నేహితులందరినీ పిలిచి తన ఇంట్లో ప్రార్థన కూటం పెట్టాడు. ఆశ్చర్యమేడు చెప్పనా, ఆ పేతురు బోధ విన్నవాళ్ళు అభిషేకించబడ్డారు. కొర్నేలి ఇంటోళ్ళందరూ రక్షించబడ్డారు. ఇది ఆశ్చర్యం. కారణం ఏమిటంటే కొర్నేలి మనసు చూడండి, నేను పొందుకున్న వాక్యం నాకు ఒక్కరికే కాదుగా, నా ఇంటోళ్ళకి, నా ముఖ్య స్నేహితులందరికీ వాక్యం అందించాలి. కనుక దేవుడు మీకు ఈ అనుభవాన్ని, మీకు ఈ సమయం ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో కొర్నేలి గురించిన మాటలు చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచన భాగం అనుకుంటా చదవండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. చాలండి, అక్కడ రాయబడిన మాట ముఖ్య స్నేహితులందరినీ పిలిచాడంట, పేతురుని తీసుకొచ్చాడంట, వాక్యం చెప్పించారంట. ఆశ్చర్యరీతిగా అనేకులు మార్పు చెందటానికి అవకాశం ఇచ్చాడు. ఆ ఇంటోళ్ళు రక్షించబడ్డారు. కనుక నీ సన్నిధిలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు నీకు వాక్యం అందించడానికి, ఒకవేళ నువ్వు వాక్యం ప్రకటించే స్థితి నీకుంటే వాక్యం ప్రకటించు. ఒకవేళ వాక్యం చెప్పే ఆ ధైర్యము, ఆ తలంతో ఒకవేళ నీకు లేకపోతే, ఇప్పుడు అన్ని విధాలుగా వాక్యం అందించడానికి, నీకు అందుతున్న ఈ వాక్యం అనేకులకి షేర్ చేయడానికి నీకు ఎన్నో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, నీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా రక్షించబడాలి, వాళ్ళకు కూడా దేవుని వార్త అందాలి.
ఇది దేవుని వాక్యం ప్రకటించే సమయం కనుక ఆ వాక్యం ఎలాగైనా వారికి అందాలి. ఆ భారం నీకు రావాలని సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఎంతోమంది జీవితంలో వాళ్ళ ఫ్రెండ్స్ని గురించిన భారం ఉంటుందండి. వాళ్ళకి దేవుని సువార్త అందాలి, వాళ్ళకి ప్రభువు గురించిన ఆ వాక్కులు అందాలని ఆశపడుతుంటారు. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు నా ఫ్రెండు, నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసిన ఒక తమ్ముడు కడప అనే ఒక ప్రాంతం నుంచి వచ్చాడు. అసలు కడప అనే పేరింటేనే మనకి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. ఎందుకంటే కడప బాంబు కదా, భయంకరమైన పరిస్థితి ఏరియా, ఫ్యాక్సినిజం ఎక్కువ ఆ ప్రాంతాల్లో. నేను మదనపల్లి, చిత్తూరు జిల్లా ప్రాంతంలో దేవుని సేవకులు రాజశేఖరయ్య గారి దగ్గర కొద్ది రోజులు వాక్యం నేర్చుకోవడానికి అక్కడికి వెళ్ళాను. గుంటూరు హోసన్న మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్ళాను. ఇలాగ దేవుని పరిచయంలో సాగిపోతూ ఉన్నాను. అయితే నాకు కడప సంబంధించిన ఫ్రెండ్ పరిచయం అయ్యాడు బైబిల్ ట్రైనింగ్లో. నాతో చెప్పాడు, అన్న మా ఇంట్లో నేను ఒక్కడనే రక్షించబడి నేను ఒక్కడనే ప్రభు దగ్గరికి వచ్చాను. మా ఇంట్లో మా అన్న, మా వదిన, మా అమ్మ వాళ్ళు ఇంకా ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళు రక్షించబడాలని నాకైతే ఆశ ఉంది. నేను సేవకు వచ్చాను అనే సంతోషం ఉంది, కానీ వాళ్ళు ఇంకా రక్షించబడలేదనే భారం ఉందన్న నాతో చెప్తే, ఆ ఫ్రెండ్ కాబట్టి నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఏదో రోజు మన అయ్యగారితో మాట్లాడి ఒకరోజు ఎలాగైనా సరే మనం టీమ్గా వెళ్ళి అక్కడ సువార్త కూటం పెడితే మన ఇంటోళ్ళే కదా, మనం వస్తున్నామంటే సంతోషిస్తారు, చిన్న ప్లేస్ ఇస్తారు, ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్తే ఆ తమ్ముడు విశ్వసించాడు. వాళ్ళ అన్నలతో మాట్లాడితే వాళ్ళు ప్లేస్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత సందర్భాన్ని బట్టి అయ్యగారిని తీసుకెళ్ళి మీటింగ్స్ పెట్టడం, 2 రోజులు కూటాలు పెట్టి దేవుని వాక్యం ప్రకటించి తిరిగి రావటం. ఆశ్చర్యరీతిగా ఆ సంవత్సరమే దేవుని వాక్యం ప్రకటించి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న, వాళ్ళ వదిన మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అక్కడొక మహిమగలిగిన పరిచర్యలో సజీవ సాక్షులుగా మారిపోయారండి. ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కొన్ని సమయాల్లో వాక్యం ప్రకటించడానికి సమయం ఇస్తాడు. పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయనకి రాత్రే చెరసాల నాయకుడికి వాక్యం ప్రకటించాలంతే, ప్రకటించాడంతే. రాత్రి ఆయన్ని రక్షణలోకి నడిపించాడు. కాబట్టి దేవుడు మీకు సమయం ఇచ్చాడు. కాబట్టి ఇది వాక్యం ప్రకటించే సమయం. ఆ సమయాన్ని ప్రభువు కొరకు అనేక ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడదాం. ఇట్టి మహత్తరమైన కృప దేవుడు మీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. నేను ముగిస్తున్నాను. ఇది సమయమా అని ప్రభు మనల్ని ప్రశ్నించాడు. ఇది దేనికి సమయము? ఈ సమయం దేని కొరకు నువ్వు ఉపయోగించాలి అని అడిగితే 5 విషయాలు ప్రభు నీ ఎదుట తీసుకొచ్చాడు. 1, దేవుడు చెప్పాడు, ఆయన చెప్పినట్లుగా ఇది దేవుడిని వెతికే సమయం. 2వ అనుభవం ఏంటంటే ఇది మారు మనసు పొందటానికి సమయం. 3వది ప్రార్థన చేసే, విజ్ఞాపనలు చేసే సమయం ఇది. 4వది సంఘానికి మేలు చేసే సమయం. 5వ అనుభవం ఏంటంటే ఖచ్చితంగా వాక్యం ప్రకటించే సమయం. అలాగే మన సమయాన్ని ఉపయోగించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఉపదేశం వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నువ్వు మాకిచ్చిన ఉపదేశం కొరకు స్తోత్రమయ్యా. ఇది సమయమా? ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు దేని కొరకు సమయాన్ని ఉపయోగించుకుంటున్నావు? ఇంకా రక్షించబడకపోతే రక్షణ పొంది మార్పు చెందటానికి ఇది సమయం. ఒకవేళ ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఇది ప్రార్థన విజ్ఞాపన చేసే సమయం. ఇంకా దేవుణ్ణి వెతకకుండా ఆచారంలో ఉంటే ఆయన్ని వెతికే సమయం. నువ్వు దేవుని ద్వారా మేలు పొందుకుని సంఘానికి మేలు చేయవలసిన సమయం ఇది. హల్లెలూయా. తీర్మానం చేయండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు చెప్పిన విలువైన మాటలన్నీ మీ గుండెల్లో ముద్ర వేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. విలువైనది సమయము ఓ నేస్తమా, ఘనమైనది
జీవితం ఓ ప్రియతమా. విలువైనది సమయము ఓ నేస్తమా, ఘనమైనది జీవితం ఓ ప్రియతమా. సమయము పోనీయక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము. సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము. విలువైనది సమయము ఓ నేస్తమా, ఘనమైనది జీవితం ఓ ప్రియతమా. తీర్మానం చేస్తూ ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇది. క్రీస్తుతో మనము లేపబడిన వారమై పైనున్న వాటినే వెతికిన ఎడలా క్రీస్తుతో మనము లేపబడిన వారమై పైనున్న వాటినే వెతకిన ఎడలా గొర్రె పిల్లతో కలిసి సియోను శిఖరముపై నిలిచెదము. గొర్రె పిల్లతో కలిసి సియోను శిఖరముపై నిలిచెదము. విలువైనది సమయము ఓ నేస్తమా, ఘనమైనది జీవితం ఓ ప్రియతమా. సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము. సమయము పోనివ్వక సద్భక్తితో సంపూర్ణతకై సాగెదము. విలువైనది సమయము ఓ నేస్తమా, ఘనమైనది జీవితం ఓ ప్రియతమా. దయచేసి దేవుడు మనకిచ్చిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమయం పోనీయక సద్వినియోగపరుచుకున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే కృప కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవాధిపతి యేసని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీ వాక్యం ద్వారా మీరు సెలవిచ్చున్నారు ప్రభువా. ఇది సమయమా అని ప్రభువా మీరు ప్రశ్నించి అయ్యా మీ వాక్యపు వెలుగులో మా ఆత్మీయ జీవితాలకు కావాల్సిన అయ్యా మీ మాటలన్నీ తెలియపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇది దేనికి సమయమో తెలియపరిచున్నారు. అయ్యా దేవుణ్ణి వెతుకుటకు ఇదే సమయమని మీరు సెలవిచ్చారు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. నిన్ను వెదకని వారిగా అయ్యా ఈ యొక్క ప్రభువా భయంకరమైన
భయంకరమైన అంచె దినాల్లో నాయనా నీకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క లాక్డౌన్లో ఈ యొక్క వైరస్ తెగులు చేత ప్రపంచమంతా అల్లాడుతున్న పరిస్థితుల్లో నాయన మిమ్మల్ని వెదకకుండా ప్రభా, వ్యర్థమైన వాటిని వెతికే వారిగా అయా మా జీవితాలు ఉంటుండగా మరి మీ తండ్రి నాయన మీరే వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ అయా వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నిన్ను వెతికే వారిగా మమ్మల్ని మార్చండి అయా ప్రభా. నిన్ను వెతుకు వారిగా మా ఆత్మీయ జీవితాలను వెలిగించమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన. అయా స్తోత్రం ప్రభా. కృప చూపించండి నాయన. అయా ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ఈ సమయాన్ని ప్రభా ఎంత మాత్రం తృణీకరించకుండా ప్రభా, వ్యర్థపరచుకోకుండా అయా ప్రార్థనలు చేయడానికి విజ్ఞాపనలు చేయడానికి సహాయం చేయండి అయా. పరిశుద్ధులకు మరిగా అయా ముఖ్యంగా విశేషంగా అయా విశ్వాస గృహమునకు ప్రభా మేలు చేయవారిగా, సత్క్రియలు చేయవారిగా ప్రభు ఈ సమయాన్ని వినియోగపరచుటకు సహాయం చేయండి నాయన. అయా కొర్నేలి వలె అయా ప్రభు తండ్రి నాయన యేసయ్య వాక్యాన్ని ప్రభు అయా ప్రకటించుటకు, వినుటకు ప్రభు, పంచుటకు నాయన అయా ఈ సమయాన్ని ప్రభు మేము వినియోగపరచుకున్నటకు సహాయం చేయండి. కొర్నేలి తన స్నేహితులందరికీ వాక్యాన్ని పంచుటకు ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు అయా ప్రభు. ఇది సమయమాన్ని మీరు సెలవిచ్చారు, ఇది దేనికి సమయం మీరు తండ్రి అయా స్పష్టంగా మీ వాక్య లేఖనాల నుంచి మాట్లాడినందుకు స్తోత్రం అయా. ఈ సమయాన్ని ప్రభు మేము ఎంత మాత్రం దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకుని ప్రభు అయ్యా యేసయ్య మీ రాకడ కొరకే ప్రభు మమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధులుగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభు. ఈ సమయానంతని కూడా ప్రభు అయా సద్వినియోగం చేసుకుని ప్రభు నీ ఎదుట ప్రభు మేము నిలబడుటకు సహాయం చేయండి. శక్తిగల వారిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అయా. కృపతో నింపి అయా ఈ వాక్యాన్ని ప్రభు వినిచిన ప్రతి ఒక్కరికి కూడా అయా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారి ఆత్మీయ జీవితాలను ఇంకా అయా అధిక మహిమలోకి నడిపించుటకు సహాయం చేసి వాక్యాన్ని ప్రతి చోట కూడా మీరు ఫలభరితంగా మార్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.